అందరికీ నమస్కారం. దిస్ ఇస్ డాక్టర్ ఆర్బి సుధా. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది పక్ష ఫలితాలు మాట్లాడుకోబోతున్నాము. జూలై 16 నుంచి జూలై 31, 2025 పక్ష ఫలితాలు మాట్లాడుతున్నాము. అన్నిటికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడుకునేది గోచారం. గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏం ప్లానెట్స్ ఉన్నాయో ఫస్ట్ చూసుకుని దాన్ని బట్టి రాశి ఫలితాలు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. అందరికీ తెలిసిన విషయం, అందరికీ తెలుసు 9 ప్లానెట్స్ ఉంటాయి అండ్ ఆల్సో 12 రాశులు ఉంటాయి. సో రాశి వారిగా చెప్పడం అనేది జరుగుతోంది. అంటే ఏంటంటే ఇది జనరల్, కానీ ఎవరికైనా జాతక రీత్యా చెప్పాలి అంటే జాతకం పరిశీలించుకోవాలన్నమాట. ఇవన్నీ జనరల్ టాపిక్స్ మనం మాట్లాడుకునేది. సో ఫస్ట్ మనం గోచారం మాట్లాడుకుందాము. ఎప్పటికైనా ముందు నేను ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే శనీశ్వరుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఆయన కర్మకారకుడు, అలాగే ఆయుకారకుడు కూడా అనమాట. ఆయన 13 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్ళారనమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడుకునేది 16 జూలై నుంచి. సో రిట్రోగ్రేషన్లోనే ఉన్నారు ఆయన. తర్వాత మనం చూసాము అంటే శుక్రుడు ప్రస్తుతం వృషభంలో ఉన్నారు. ఇంకో మాట మర్చిపోయాను, శని అందరికీ తెలుసు మీనంలో ఉన్నారు. మీనంలోనే రిట్రోగ్రేషన్ అయ్యారనమాట. శుక్రుడేమో మనకి వృషభంలో ఉన్నారు. అక్కడే ఆయన 26 జూలై జెమిని అంటే మిథునానికి వెళ్తున్నారనమాట. మిథునంలో ప్రస్తుతం మనకి గురు గ్రహం అలాగే సన్ కూడా ఉన్నారు. సన్ జూలై 16కి కర్కాటకానికి వెళ్తున్నారనమాట. కర్కాటకంలో ఏమో మనకి మెర్కురీ ఉన్నారంటే బుధుడేమో 18 జూలైకి రిట్రోగ్రేషన్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసాము అంటే సింహంలో ఏమో మనకి కేతు అలాగే కుజుడు ఉన్నారు. కుజుడు ప్రస్తుతం 28 జూలైకి కన్యకి వెళ్తున్నారనమాట. రాహు మనం చూసాము అంటే మనకి కుంభంలో ఉన్నారు. సో ఇవి గ్రహస్థితి అన్నమాట. అన్నీ చెప్పుకున్నాం మనం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పక్ష ఫలితాల్లో ఏంటంటే శని రిట్రోగ్రేషన్ ఒకటి, అలాగే మెర్కురీ రిట్రోగ్రేషన్ కూడా అవుతోందన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గురుగ్రహం సన్తో పాటు కలిసి ఉన్నారు కనుక ఆయన 16th తర్వాత అంటే ఆయనకి కంబషన్ అయిందనమాట. జూపిటర్కి కొంచెం స్తంభించిపోయి ఉన్నారు. అది జూలై 10th తర్వాత బాగుందన్నమాట. అంటే గురుగ్రహం ఉన్న చోట ఎక్స్పాన్షన్ అవుతుంది. అండ్ ఆల్సో ఏంటంటే ఆయన బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటాయనేది మనకి అనాదిగా వస్తున్న ఒక నమ్మకం. అది కూడా జరుగుతుంది కూడాను. జనరల్గా మనం ఏంటంటే పరిహారాలు చేయాలి అంటే కనుక తప్పక నవగ్రహ స్తోత్రాలు చదువుకోవడం, అలాగే నవగ్రహాలకి పూజ చేయడం లేకపోతే ప్రదక్షిణ చేయడం మంచిదన్నమాట. శక్తి పూజలు చేసిన వాళ్ళకి మనం ఏమి ఎక్కువ చెప్పము. రోజు శక్తి పూజలు చేసే వాళ్ళకి దానికన్నా మించిన పూజలు లేవు, చెయ్యొచ్చు. కానీ నవగ్రహాలకి మనం ఎప్పుడు జాతకరీత్యా చెప్పేది ఏంటంటే నవగ్రహాలకి చేయమని చెప్తూ ఉంటాము. తప్పక చేయొచ్చు అనమాట. అలాగే పరిహారాల విషయానికి వస్తే కూడా ఏదైనా సరే జాతక రీత్యా పరిహారం చేసుకుంటే ఎప్పటికైనా మంచిది. ఎందుకంటే ఎవరి జాతకం వాళ్ళది. మనం మాట్లాడుకునేది రాశి వారిగా అంటే ఒకే ఒకటి మాట్లాడుతున్నాము. ఇంకా లగ్నం ఉంటుంది, మళ్ళీ ఏమో సుదర్శన చక్రం అని చెప్పుకుంటాము, అలాగే వింశోత్తరి దశాసిస్టం అని చెప్పుకుంటాము. అంటే మన పీరియడు దాన్ని బట్టి మనం గోచారం కూడా చూసుకుని ఫలితం అనేది చెప్పడం జరుగుతుందన్నమాట. తప్పక ఎవరికైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. జనరల్ పరిహారాలు అయితే నవగ్రహ స్తోత్రాలు మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కుంభరాశి వాళ్ళ గురించి. ఈ పక్షం కుంభరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ సత్ఫలితాలు కనిపిస్తున్నాయి, అలాగే అంటే పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి, నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే జూపిటర్ చూపు అనేది కుంభం మీద ఉంది కనుక తప్పక చాలా బాగుంది. అలాగే ఈ రాశికి అధిపతి 2వ ఇంట్లో ఉన్నారు, ఆయన రిట్రోగ్రేషన్ అవుతున్నారు. అంటే ఏంటి, ఏలినాటి శని అనేది వీళ్ళకు ఉంది, తప్పక ఉంది. ఏలినాటి శని ప్రభావం అనేది కూడా కొంచెం ఎక్కువ అవుతుంది 15 రోజులు. అంటే ఏంటి, వీళ్ళకి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. అదొక్కటి కాకుండా కుటుంబ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్, కుటుంబ పరంగా ఏంటంటే కొంతమందితో విభేదాలు అవ్వడం కానీ, అలాగే ఏంటంటే సపోర్ట్ సిస్టమ్ కొంచెం తక్కువ అవ్వడం కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా రాహు కూడానే ఉన్నారు. సో ప్లస్ పాయింట్ ఏంటంటే ఫారిన్లో సెటిల్ అయిన వాళ్ళకి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. దేంట్లో కెరియర్ పాత్రలు చాలా బాగుంటుంది. అంటే ఎవరికైనా ఉద్యోగ రీత్యా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంతవరకు సొల్యూషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అదొకటి కాకుండా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశము కనిపిస్తుంది. అదొకటి కాకుండాను బిజినెస్ పార్ట్నర్షిప్లో ఉన్నవాళ్ళు, అంటే ఏంటంటే పెద్ద పెద్ద ఎంఎన్సీస్లో పనిచేసేవాళ్ళు, అలాగే ఏంటంటే ఆన్లైన్లో బిజినెస్ చేసేవాళ్ళు, అంటే
కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళని మనం చెప్పేది, వాళ్ళందరికీ చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. కానీ రాబడి అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట. చాలా మట్టుకు శ్రమ అనేది అధికంగా కనిపిస్తోంది. శ్రమ అధికమైనప్పటికీ వీళ్ళకి రిజల్ట్ అనేది 15 రోజుల్లో కొంచెం తక్కువే అన్నమాట. తప్పక వీళ్ళ పరిహారాలు చేయవలసిందే. పరిహారాలు చేసినా ఏంటంటే కొంతవరకు వీళ్ళకి మైనసే కనిపిస్తోంది. అదొకటి కాకుండా వీనస్ ఓన్ హౌస్లో అంటే 4th లార్డ్ 4th హౌస్లోనే ఉన్నారు. సో తప్పక మహిళలకి, ఉమెన్ ఆంటర్ప్రినర్స్కి చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంట్లోంచి పని చేయాలి, లేకపోతే ఇంకా ఎక్కువ సంపాదించాలి, నేను చేసే పనిలోనే సంపాదన రావాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనా స్టార్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండాను మనం చూసినట్టు 7th లార్డ్ ఏమో 6th వెళ్తారు. సో తప్పక సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు తయారవుతారు. నాట్ ఓన్లీ దట్, కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళందరికీ కొంతవరకు ఏంటంటే రిజల్ట్స్ అనేది అంత ఈజీగా రాదు. విభేదాలకే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట ఈ 15 రోజుల్లో. సో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా మనకి తెలుసు 7th హౌస్లోనే కేతుతో పాటు మనకి కుజుడు కూడా ఉన్నారు. కుజుడు కూడా ఈ మంత్ ఎండ్కి కిందకి దిగుతున్నారు, అంటే కన్యకి వెళ్తున్నారు అనమాట. సో తప్పక ఇవన్నీ చూస్తే పొజిషన్స్ అంటే గోచార రీత్యా కూడా అంత ఏమీ బాగాలేదు. అంటే మెర్క్యూరీ కూడా మనకి 6th హౌస్లో ఉన్నారు. సో అన్నీ కొంతవరకు మైనస్ హౌస్లో కనిపిస్తున్నాయి కనుక వీళ్ళకి లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి కొంతవరకు అండ్ ఆల్సో హెల్త్ రీత్యా ఖర్చు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఒకటి మాత్రం ప్లస్ పాయింట్ ఏంటంటే లాంగ్ టర్మ్ ట్రావెల్కి మాత్రం తప్పక ప్లాన్స్ అనేవి వీళ్ళకి ఉంటాయి. అలాగే ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వాలి, మన ఇంటి దగ్గర నుంచి దూరంగా వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి సూచనలు. అలాగే ఏంటంటే దూరపు దేశంలో వెళ్ళి చదువుకోవాలి, పై చదువులకు వెళ్ళాలి అనుకునే వాళ్ళందరికీ చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట. ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అలాగే స్టాక్ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళందరికీ సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మాస్ బీయింగ్ ఇన్ 7th అంటే ఏంటంటే 7th హౌస్లో ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి రాబడి అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తోంది టిల్ 28 జూలై. దాని తర్వాత కొంతవరకు ఏంటంటే మైనస్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే శ్రమ అనేది చాలా విపరీతంగా ఉంది వీళ్ళకి. సో తప్పక ప్రెషరు, యాంగ్జైటీ, అలాగే ఏంటంటే కొంతవరకు నీరసపడడం అనేది కనిపిస్తోంది కుంభరాశి వాళ్ళకి. అటు ప్లసెస్ ఉన్నాయి, ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది కనుక. సో మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అదే టైంలో శ్రమ కూడా చాలా అధికం కనిపిస్తోంది. తప్పక వీళ్ళు పరిహారాలు చేయాలి. పరిహారాలు చేయాలి అంటే ఏం చేయాలి అంటే శని దానం ఇవ్వడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా శనివారం తప్పక తైల దీపం పెట్టుకోవడం చాలా మంచిదన్నమాట. శనికి దానం ఇవ్వాలి అంటే తప్పక నల్ల నువ్వులు దానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే శనికి స్తోత్రం చదువుకోవడం మంచిది. అది లేని పక్షాన్ని నవగ్రహ స్తోత్రాలు కూడా మీరు చదువుకోవచ్చు, చాలా బాగుంటుంది. శనికి ఎప్పుడు సర్వీస్ అంటే చాలా ఇష్టం కనుక తప్పక వృద్ధాశ్రమం కానీ అనాథాశ్రమం కానీ వెళ్ళి కొంతవరకు సర్వీస్ చేయడం ఇంకా మంచిదన్నమాట. ఇది మనం మాట్లాడుకునేది షార్ట్ టర్మే. ఎప్పటికైనా మీకు జాతక రీత్యా సొల్యూషన్ కావాలి అంటే జాతకం పరిశీలించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పక్ష ఫలితాలే, అంటే 15 రోజులకే, మనం 15 రోజులు కాకపోతే 16 రోజులకే మాట్లాడుకున్నాము. సో ఎప్పటికైనా సరే జాతక రీత్యా అనేది మనం పరిహారం ఇవ్వడం అనేది కరెక్ట్గా ఉంటుంది. జాతక రీత్యా పరిహారం అంటే ఏమేమి ఇస్తాం, ఒక జపం చేయమంటాం, లేకపోతే ఏంటంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటంటే ఏ గుడికి వెళ్ళాలో చెప్తాము, పూజలు చేయమంటాము, అలాగే ఏంటంటే దానం ఇవ్వమంటాము, అలాగే ఏంటంటే మనం జాతిరత్నాలు కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతక రీత్యానే ఇవ్వడం జరుగుతుంది. ఇదొకటి కాకుండాను ఎప్పటికైనా సరే ఇప్పుడు పీరియడ్ అంటే ఏంటి, మన టైం ఎలా ఉందో చూసుకుని చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. రెమెడియల్ మెషర్స్ నేను చెప్పేది అంటే ఏంటి, మీకు జాతక రీత్యా జాతిరత్నం వేసుకోవాలి అంటేనే మనం చెప్పడం జరుగుతుంది. అదొకటి కాకుండాను మన దగ్గర ఏంటంటే జెమాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళే ఎప్పటికైనా సరే మంచి జాతిరత్నం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఏంటంటే ఎంత వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, ఏ వేలుకు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలి, ఏ టైంలో వేసుకోవాలి, అదొకటి కాకుండా మీకు ఏంటంటే నక్షత్రం పడుతుందా లేదా, అంటే మనకి గ్రహస్థితి ఎలా ఉందో చూసి ఆ రోజు వేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పటికైనా షార్ట్ టర్మ్ మనం మాట్లాడుకున్నప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటాం, అంటే ఏంటి రాశి పట్టి మనం మాట్లాడుకోగలుగుతాం. సో రాశి అనేది చాలామంది ఒక రాశిలో ఉంటూనే ఉంటారు. జాతకం అనేది మనం 9 గ్రహాలని పరిగణిస్తాము. అదొకటి కాకుండాను మనం లగ్నం అనేది చూసుకోవాల్సి వస్తుంది. దాని టైం పీరియడ్ అంటే
దశా సిస్టమ్ కూడా చూస్తాం, దశ ఏం జరుగుతోంది, పీరియడ్ ఏం జరుగుతోంది చూసి గోచార రీత్యా గోచారం కూడా మనం కంపేర్ చేసుకుని ఒక రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పటికైనా సరే ఇవన్నీ జనరల్ పరిహారాలు మనం చెప్పేది. మీ జాతక రీత్యా ఇచ్చిన పరిహారం అనేది మీకు సూటబుల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఎప్పటికైనా సరే మీకు ముందుకు తీసుకెళ్తుంది. అదొకటి కాకుండాను సక్సెస్, మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి, మీరు ఏం గోల్ కావాలి అనుకుంటున్నారో అది సాధించడానికి కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాతే, అందరికీ ఇది సూచన, జాతకం పరిశీలించుకున్న తర్వాతే ఒక జాతిరత్నం వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నాది ఈ రాశి, నాదేమో ఇది పేరు, ఈ పేరు మీద ఏంటి జాతిరత్నం వేసుకోవాలని అడుగుతూ ఉంటారు. పేరు అనేది ఏంటంటే కామన్, లెటర్స్ అనేది కామన్. మీరు పుట్టినప్పుడు నక్షత్ర రీత్యా చెప్పడం అనేది వేరు, మీ పేరు బట్టి చెప్పడం అంటే పేరు మారుతూనే ఉంటుంది. చిన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీకు ఏమి జాతకం చూసుకోకుండా, నక్షత్రం చూసుకోకుండా పేరు పెట్టి ఉండొచ్చు. సో ఆ రీత్యా మనమేమో జాతిరత్నం వేసుకోవాలి అంటే ఎప్పటికైనా రైట్ అవ్వచ్చు, అది రాంగ్ కూడా అవ్వచ్చు అనమాట. సో తప్పక ఏంటంటే జాతకం అంటే డేటు, టైము, ప్లేసు ఇవి 3 ఉంటే జాతకం వేసి చెప్పిందే మనకి ఎప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఉన్నప్పుడు మమ్మల్ని తప్పక సంప్రదించవచ్చు. కింద ఇచ్చే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది.